సుదర్శన్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మా యొక్క నిజామాబాద్ రూరల్ హాస్పిటల్ ఉపరెడ్డి గారు కూడా నగర అధ్యక్షుడు రామగోపాల్ మా ప్రభుత్వం వచ్చి సుమారు 2.5 సంవత్సరాలు మరి గత ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక భారం పంపిందో భూపతి రెడ్డి గారు, మా డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి గారు, వేదిక పైన పెద్దలందరూ, ఇవాళ కేటీఆర్ ఉద్యోగాలను ఒక దొంగ ఏటు పెడుతూ ఉన్నాడు. మరొక వైపు అసలు ఇరిగేషన్లో తప్పిదాలకి కేంద్ర బిందువు అయినటువంటి హరీష్ రావు గారు కరువుని ఏకరువు పెడతా ఉన్నాడు. ఇది విచిత్రంగా ఉంది. ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే చెల్లించిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణని 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు అధోగతి పాలు చేసి అసలు తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసమైతే ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం వారి కుటుంబాలు ఉద్యోగాలు పెట్టుకొని 10 ఏళ్ళు కాలయాపన చేశారు. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 30-35 వేలు దాటలే 10 ఏళ్లలో. ఇలా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన సంఖ్య 2.5 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వచ్చి 12 మాసాల లోపే 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇలా 2.5 సంవత్సరాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. మీరు 10 ఏళ్ల పాలలో 30-35 వేలు ఇవ్వలేని దుస్థితి ఇవాళ 2.5 సంవత్సరాల్లో మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి సువర్ణ యుగం ఇది. మీరు ఉద్యోగాల గురించి మాట్లాడతారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినట్టు కుటుంబాలకు మీరు ఏం చేశారు? నిరుద్యోగులకు ఏం చేశారు? ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితి అన్నాడు. నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, పోలీసు రాజ్యం మీది రాబందుల పాలన 10 ఏళ్ళు జరిగితే ఇలా ప్రజాపాలన జరుగుతూ ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. హరీష్ రావు గారు మీరు బాధ్యత లేదా మేడిగడ్డ కుంగిపోవడంలో? పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఇవాళ వస్తున్న వాటర్ ఎక్కడిది? నీళ్ళు ఎక్కడి? ఎల్లంపల్లికి వస్తున్న నీరు ఎక్కడిది? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత నీటి చుక్కైనా వచ్చిందా? కట్టినారు ప్రాజెక్టు ఎన్నో కలలు చూయించి ఎగదొల్పి 1,00,000 కోట్లకు పైగా కాళేశ్వరం ప్రాజెక్టులో పోసినారు. గోదావరి నీళ్ళలో పోసినట్టే. అన్నీ తానే. ఆనాడు కేసీఆర్ గారు స్టేట్మెంట్, తాపీ నాదే, మేస్త్రి నేదే, ఇసుక నాదే, సిమెంట్ నాదే, ఇంజనీర్ నేనే అని. ఇవాళ నాకు సంబంధం లేదంటున్నాను. సరైనటువంటి డిజైన్ లేక లోపభూయిష్టమైన డిజైను కట్టాల్సిన చోట కట్టకుండా కట్టకూడని చోట కట్టి అధిక వ్యయాన్ని దాంట్లో లోనింపజేసి ఇవాళ ప్రజాసత్తును దుర్వినియోగం చేసి మీ ప్రభుత్వ హయాంలో కుంగిపోయింది ప్రాజెక్టు. మీరు వదిలేసిన ప్రాజెక్టుకి ఇలా 30,000 కోట్లు మా ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో పెట్టింది. ఇది వాస్తవం. ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు చేసిన నిర్వాక్యం కదా ఈ కూలిపోటాలు కుంగిపోటాలు. ఇలా ఆయన ప్రాజెక్టుల పాట పడుతూ ఉన్నాడు. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా కుటుంబం నిండా ఉద్యోగాలు పెట్టుకొని ఎంతోమంది నిరుద్యోగుల ఆత్మహత్యల కారకులైనట్టు కేటీఆర్ ఇలా ఉద్యోగాల బాట పడుతూ ఉన్నాడు. ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. కేటీఆర్ ఏంటి ఉద్యోగాల గురించి మాట్లాడేంటి? 10 ఏళ్లలో మీరేం వెలగబెట్టారు ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి? హరీష్ రావు ఏంటి ఇరిగేషన్ మంత్రిగా ఉండి మీరేం వెలగబెట్టారు? ఇరిగేల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఊరికే అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇలా కేటీఆర్ పదే చెప్తున్నారు, మాది తప్పైంది, మమ్మల్ని క్షమించండి,
అరే మీరు చేసిన తప్పిదాలకి మూల్యం ఎవరు చెల్లించుకోవాలి? మీరు చేసిన తప్పులు అన్ని కావు. మీ తప్పిదాలకి సామాన్యుడు బలైండు. మీ తప్పిదమైనటువంటి పాలనకి సామాన్యుడు విపరీతంగా నష్టపోయిండు. ఆ మూల్యం ఎవరు చెల్లించాలి? వాళ్ళు నీళ్ల పేరిట దోపిడీ జరిగింది, భూముల పేరిట దోపిడీ జరిగింది, పరిపాలన సక్రమంగా జరగలే, రాష్ట్ర అధినేత ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. ఆనాడు అధికారులు యథేచ్ఛగా విచ్చలవిడిగా పాలన చేసినారు. ఇవన్నీ విసిగిపోయిన ప్రజలు మీకు గుణపాఠం చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చారు. ఇవాళ మీటింగ్లు పెట్టి ఓ నలుగురు విద్యార్థులతో మాట్లాడించి ఆ వచ్చిన కాస్త జనం చూసి మీరేదో ఆశల పల్లికలు ఊగుతున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితే లేదు. మీ 10 ఏళ్ల అరాచక పాలన ఇంకా మర్చిపోలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు వారు పీసీ అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మెజారిటీ అంశాలు పూరించాము. ఇలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. సన్నబియ్య కార్యక్రమం ఈ దేశంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమం. ధనికుడు తినే సన్నబియ్యాన్ని పేదవాడు రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3000 ఇల్లు ఇస్తున్నాం. అర్హత కలిగి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పెట్టుకుంది. అర్బన్లో ఇల్లు ఇస్తామని పొంగులేటి గారు ప్రకటించినారు. 5 లక్షల చొప్పున లబ్ధిదారులకి డబ్బు ఇచ్చే ప్రతిపాదన చేసినారు. ఉచితంగా కరెంటు వాడుకున్నటువంటి ఇండ్లు 70% పైగా ఉన్నాయి రూరల్ ఏరియాలో. ఇది కాదంటారా? మహిళలు ఉచితంగా స్వేచ్ఛగా బస్సులో తిరుగుతూ ఉన్నారు. ఇది మీరు చూస్తలేరా? రైతు భరోసా రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల చొప్పున 23,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. విద్య వైద్యం మీద మా ప్రభుత్వం పెడుతున్న ఫోకస్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరిట అన్ని వర్గాల వారిని ఒక చెత్త కింద తీసుకొచ్చి నూతన టెక్నాలజీ శాస్త్ర సంకేతంగా విద్యను ఇస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఏ ఇతర రాష్ట్రంలో లేనటువంటి విద్య వైద్యం అందిస్తున్న పరిస్థితి. విదేశీ పెట్టుబడులు కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నారు. ఏళ్ల మీద లెక్కబెట్టి ఎన్ని తెచ్చారు వాళ్ళు? వారు విదేశీ పర్యటనకు పోయారు. మా ముఖ్యమంత్రి మా ఐటీ మంత్రి దావోస్కి వెళ్ళి 1,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చినారు. గ్లోబల్ సమ్మిట్ చేస్తే 5.5 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు వచ్చినాయి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మీ హయాంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయా? ఇది బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా మేము ఇలా సిద్ధంగా ఉన్నాం. మీ 10 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన సంక్షేమం, మీరు ఇచ్చిన అభివృద్ధి, మేము కేవలం 2 సంవత్సరాలు ఇచ్చిన అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగాలు 70,000 ఇవ్వలేదు అంటాడు. పేపర్ మీద ఉన్నాయి. మీరు ఊరడించి అటుకెక్కించిపోయినటువంటి ఉద్యోగాలను మేమిచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మీరు పెండింగ్ పెడితే మేమిచ్చాం. ఫీ రీఎంబర్స్మెంట్ ఏళ్ల తరబడి మీరు పెండింగ్ పెడితే మేము తీర్చామది. 1, 2 కాదు, ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడి సంక్షేమాన్ని పరిపూర్ణంగా ప్రజలకి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇవాళ బజార్లో పడి తిరిగి అరాచకమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు. మీరు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ ప్రజలకి లబ్ధి చేకూరుతూ ఉంది, సంక్షేమం అంతా ఉంది. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పేదవాడిని మీరు టచ్ చేసినా వారికి వస్తున్న సంక్షేమాన్ని వారే వివరిస్తారు. 3,000 ఇల్లు నియోజకవర్గానికి ఇచ్చి ఇంకా ఇస్తామంటున్నాం. ఇల్లు అర్హత కలిగి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని మా ధ్యేయం. మీరు గ్రామాల కోసం తెలియదు. ఉచితంగా విద్యుత్ వాడుకున్న కుటుంబాలు 70% పైగా ఉన్నాయి. గ్రామాలకి అయితే తెలుస్తుంది మీకు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాన్ని ఇస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఇవాళ మీరు బామర్దులు
బజార్లో పడి విచ్చలవిడిగా అబద్ధాలు ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరేమైనా భ్రమపడి మేము చేసిన అరాచకం మర్చిపోయినారు ఈ ప్రజలు, మేము చేసిన లూటి మర్చిపోయినారు ఈ ప్రజలు అనుకుంటే భ్రమ. ప్రజలు వస్తారు, మీరు వస్తుంటే వస్తారు, కనబడతారు. అంత మాత్రాన ప్రజలు మీ వైపు ఉన్నారని అనుకుంటేది భ్రమ. ఈ రాష్ట్రంలో 100% కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, విడ్డూరం, వారు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఒక నాయకుడు అంటాడు ప్రైవేట్ ఆస్తులు సొత్తును దోచుకోవాలట. ఎవరు నేర్పిరే దొంగతనాలు? మీరు దొంగలా? మీరేమన్నా ఓట్లు దొంగలించారు, రాజ్యసభ సీట్లు దొంగలించారు, సర్ పేరిట ఇలా నానా యాగి చేస్తూ బీదవాడి ఓటును దొంగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడీ కాదా సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానది? ఇలా ఎవరు మెడలు వంచాలి? మనం ఎవరు మెడలు వంచాలి? 2 కోట్ల ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? వాళ్ళ జిల్లాలో అరవింద్ కానీ మిగతా శాస్త్రులకు కానీ జవాబు చెప్పాలి. ఎన్నొచ్చినాయి ఈ జిల్లాకు ఉద్యోగాలు? ఏ ఒక్క పౌరుడి ఖాతాలోన్న 15 లక్షలు పడ్డాయా? 100కు పైగా ఇలా పెట్రోల్ డీజిల్కి పెడతలేమా మనం? ఎవరు నిర్వాహకం ఇది? 12.5 ఏళ్ళ మోడీ పాలన ఎవరు లబ్ధి పొందారు? ఎవరు బాగుపడ్డారు? ఏ వర్గం బాగుపడ్డది? పేదవాడు సామాన్యుడు ఎవరైనా బాగుపడ్డా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఉన్న ఉద్యోగాలు బీకేశారు. నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు కూడబెట్టిన ప్రజా సంపద ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి అయితే అమ్మేశారు, లేక కూదబెట్టారు. ఇది మోడీ గారి నిర్వాహకం. నీటు చెప్పని ఇంచుకా ఛాతీ అని చెప్పుకునే మోడీ గారు నీటు పరీక్షని సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం ఈ దేశ ప్రజల యొక్క దౌర్భాగ్యం. ఎంతమంది చనిపోయినారు నీటిలో? ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఎవరు బాధ్యత వహించారు? ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకోడు, రాజీనామా చేయడు, మీరు తప్పించరు. ఇవాళ నిన్న ఢిల్లీలో చూడండి, న్యాయం కావాలి అని నీటి పరీక్ష లోపభూయిష్టంగా నిర్వహించినారని, పదుల సంఖ్యలో సూసైడ్లు చేసుకున్నారని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆడ మగ భేదం లేకుండా విచ్చలవిడిగా లాఠీ చార్జ్, వాటర్ కెనాన్స్, బాష్పవాయువులు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ఎక్కడ ఉన్నాం మనం? విద్యార్థుల మీద మీరు చూపినటువంటి పోలీసు బలం దేనికి నిదర్శనం? ఇది నియంత పాలనలో ఉన్నాము మనం. ఎవరికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు బేరీజ్ వేసుకోవాల్సింది రాష్ట్ర ప్రజలు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాలు, సకల సౌకర్యాలు, పేదవాడి జీవిత బాగోగులు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ పేటెంట్. సర్ పేరిట ఇయ్యాల మీరు నానా అజాయగేసి పేదవాడి యొక్క ఓటును దొంగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కాపాడే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు, మా మీనాక్షి నటరాజన్ గారు, మా సెక్రటరీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళ క్షేత్రస్థాయిలో ఉండి, ఎవరు నియోజకవర్గం వారు ఉండి ఒక్కొక్క ఓటును ప్రామాణికంగా తీసుకొని పేదవాడి ఓటు పోకుండా జాగ్రత్త పడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్య గొప్ప దేశమైనటువంటి భారతదేశంలో ఓటు విలువ చాలా ప్రామాణికం. ఆ ఓటుని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే, పేదవాడి ఓటును మాయం చేసే పనిలో బీజేపీ పార్టీ ఉంది. నానా కండిషన్లు పెట్టి ఓట్లు దొంగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు మేము దాన్ని సీరియస్గా తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటుని రిజిస్టర్ చేసే కార్యక్రమాన్ని మా కింది స్థాయి బూత్ స్థాయి నుంచి పడితే పై స్థాయి వరకు కార్యకర్తలు దీంతో నిమగ్నమై ఉన్నారు. పేదవాడి ఓటు కాపాడమా ధ్యేయంగా ముందుకు పోతామనే మాట చెప్తూ
ఈ రాష్ట్రంలో ఖర్గే రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధిని సంక్షేమాన్ని ఇస్తూ ఉంది. దీంట్లో మాకు ఎవరూ సాటిరారు. కేంద్రంలో బీజేపీ పాలన 12 సంవత్సరాలుగా చూసుకున్నారు పేద ప్రజలు. ఎవ్వడికి ఒరిగిందేమీ లేదు. పోయిన 10 ఏళ్లలో అరాచక పాలన చూసుకున్నారు. ప్రజలు రెండింటిని బేరీజు వేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, పేద ప్రజల పార్టీ, పేద ప్రజల కోసం పనిచేస్తుంది. దాన్ని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, మిత్రుడు భూపతి రెడ్డి గారు, డిసిసి ప్రెసిడెంట్ గారు, చైర్మన్లకు, వచ్చిన సోదరులకు అందరికీ నమస్కారం. నిన్న మన ప్రజలు వర్షాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఎక్కడైతే సైంటిస్టులు కానీ వర్షాలు ఏ విధంగా ఉంటాయో ప్రజెంటేషన్ చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని రైతులకు, అధికారులకు వాస్తవాలు సూచనలు ఇవ్వండి అన్న వారి ఆలోచన మేరకు నిన్న ప్రెసిడెంట్ గారు మేమందరం 5 ఎమ్మెల్యేస్ కలిసి రైతులకు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రెసిడెంట్ గారు చెప్పారు, గతంలో నాకు తెలిసినంత మటుకు నేను కూడా 69లో నన్ను కూడా అరెస్ట్ చేశారు తెలంగాణ కొరకు. నన్ను వాడు కాంతారావు అందరు ఉంటే దేని కొరకు? తెలంగాణ కావాలి. అటువంటి ఆలోచనలు చాలా సంవత్సరాల నుంచి మనందరూ ఆవేదనలు, బాధలను విన్న తర్వాత సోనియా గాంధీ గారు ఆంధ్రలో సీట్లు రావని చెప్పినా అవన్నీ పక్కన పెట్టేసి తెలంగాణ ప్రజలు ఇన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులు, రైతులు బాగుపడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చడం జరిగింది. ఎన్ని సమస్యలు వచ్చినా ఇచ్చిన తర్వాత నేనేమో పొడిచినా అని కేసీఆర్ అందరినీ ఉద్యమకారుల దగ్గర పెట్టుకొని చేసిన తర్వాత ఆయన చేసినా చేయకున్నా ఒక డిసిషన్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ. అటువంటి వాళ్ళు డిసిషన్ తీసుకున్నాక కేసీఆర్ని చేస్తున్నాను ఇవ్వలే. ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఇండస్ట్రీస్ని కాపాడుకోవాలా, మన తెలంగాణ మనకు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇచ్చడం జరిగింది. దాన్ని నేను పొడిచినా అని కేసీఆర్ గారు మరి నేను బంగారు తెలంగాణ అని చెప్పాడు. మేము మానవత్వం ఉన్నవాళ్ళం. అంగస్థాయికి ఉన్నాడు. ఉన్నప్పుడు ఖమ్మం నుంచి షిఫ్ట్ చేస్తే కేసీఆర్కి ఏం కాదు కాపాడునమని నేను డాక్టర్కు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అది ఆల్నటువంటి వాళ్ళు అయితే వాడిని బొడ్డుకాయ విసుకేని పీడవుతుంది అంటుంది. కాంగ్రెస్ పార్టీ మా తత్వాలు ఆ విధంగా లేవు. ముందు నుంచి పోనీయకుంటే ఎప్పుడు చెప్పలే, కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఎప్పుడు చెప్పలే కానీ ఎందుకు మీరు చేసిన దౌర్జన్యాలు చాలక ఇంకా పనికిరాని పనులు చెప్తా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. కాపాడ మీరు ప్రాజెక్టుల పేరు మీద ఎటువంటి ప్రాజెక్టులు కట్టారు? దయచేసి ప్రెస్ వాళ్ళు కూడా ఇరండి. మేము కేవలము 200-250 కోట్లతో 2 లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామా లేదా? 20 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ప్రాబ్లం ఉందా? లేదు. అదే ఈ దళితులు
ప్రణాళిక చేవెళ్ళ 900 కోట్లలో 20 కిలోమీటర్లు పెద్ద టనల్ చేశాం, మోటార్లు పెట్టాం. అక్కడి నుంచి మంచిప్ప వరకు 9 కిలోమీటర్లు టనల్ చేశాం 800 కోట్లతో. చేసిన తర్వాత దాన్ని గ్రావిటీతో సిరుకుండ వరకు పోవాలి వీళ్ళు. మా ఆలోచన గ్రావిటీతో పోతే అంకాపూర్ వాళ్ళు అన్నారు ఒకసారి సీసీ లైన్ చేస్తూ ఉంటే ఒకటేసారి వచ్చి సీసీ లైన్ వద్దు సార్ ఎందుకయ్యా అన్న. మాకు చెరువులు లేవు, కేవలం గ్రౌండ్ వాటర్ పైనే మేము పంటలు వేసుకుంటాం కాబట్టి మీరు సీసీలు చేస్తే గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది, మీరు దయచేసి దయచేసి అవసరం లేదు, నేను క్యాన్సిల్ చేస్తాను, క్యాన్సిల్ చేస్తాను. అది మా ప్రవర్తన. రైతులను దృష్టిలో పెట్టుకొని మేము ఆ విధంగా చేశాం. నువ్వేమో 1800 కోట్లు ఖర్చు పెట్టి 3000 ఎస్టిమేషన్ చేసి ఉన్న తండ్రుల్ని ఉన్న ఊళ్ళని లేపేస్తా అని భయపట్టించి మరి దాన్ని ఏం చేసినావు? ఎంత ఖర్చు పెట్టినావు? నియర్లీ 2000 కోట్లు ఖర్చు పెట్టాం. ఏమైంది మనకు? వాళ్ళు చేసిన ప్రాజెక్టు దేనికంటే ఉపయోగపడతా ఉందా? దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. ప్రజలు మీరు కూడా వాస్తవాలు గమనించాలి. అదేవిధంగా నేను ఉండగా ఫ్లడ్ పోకు స్లూజ్ పెట్టొద్దట రూల్ ప్రకారం. నేను అన్నాను కింది వాళ్ళు పచ్చగా ఉంటారు, మీది వాడు పాపం భూములు ఇచ్చినోడు ఎందుకు ఎండిపోవాలా? కనీసం తాగటానికి పశువులకు మనుషులకు తాగటానికి కావాలని మన ఏరియాలోనే 13 స్లూస్ పెట్టించారు. ఎన్ని 13 స్లూస్. వాళ్ళు అన్నారు మా సెక్రటరీ సార్ కోర్టుకు బులాతే సాబ్ అన్నమాట. అరే ఈ అచ్చా కామ్ కర్రే మీ కోర్టుకు నై జైలుకు జాయింగే అని ఆ విధంగా మాట్లాడారు. దానికి నీ అసలుకే అది కాళేశ్వరమే పోయింది, దానికి 1800 కోట్లు పెట్టి మోటార్లు వేసినావు, పైసలు దగ్గర కథం. ఏం పని చేస్తా ఉన్నావు? దయచేసి మీరందరూ ప్రెస్ వాళ్ళు కూడా ఇది మనందరి ఇష్యూ. రేపు ఎవడన్నా తప్పు చేస్తే పొలిటికల్ కానీ ఆఫీసర్లు కానీ ఇంత అవగాహన లేకుంటే ఇంకా మన పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. కాబట్టి మీరందరూ ఆలోచించాలి. ఎక్కడైనా యూజ్ అవుతా ఉన్నాయి నియర్లీ 4000 కోట్లు. మనం ఎంత 400 కోట్లతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఇది కేసీఆర్ కేటీఆర్ ఇంకా దాని మీద ఇంకా మాట్లాడుతూ ఉన్న సిగ్గు లేకుండా. ఇదంతా చూస్తూ ఉంటే కనీసం ఇన్ని లక్షల 8,30,30,000 కోట్లేమో ఏం చేశావు? ఎక్కడ డెవలప్మెంట్ అయింది తెలంగాణకు? దయచేసి ప్రెస్ వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నేను కోరుతా ఉన్నాను. ఎక్కడ మన డిస్టిక్లే 10 సంవత్సరాలు ఈ కలెక్టర్ ఆఫీస్ మంచిగా ఉన్నది తీసుకొచ్చి పూలగొట్టి ఇక్కడ కట్టిండు. ఇప్పుడు అదేంటి బిత్తిరి బిల్డింగ్, ఏం బిల్డింగ్? బిత్తిరి బిల్డింగ్ కట్టాడు. కళాభవన్ వాడు ఆ నాటకాలు వేయాలన్నాడు. ఈడ తిరగదనుకు లేదు అంటే కళాభవన్ అట. అన్నీ మంచిగా ఉన్నప్పుడు కళాకారులు ఉంటారు. ఇట్లా కట్టి వాళ్ళు చేశాడు. కాబట్టి ఇవన్నీ అక్కడ మార్కెట్ కట్టినాం, వెజిటేబుల్ మార్కెట్, దాన్ని కూడా అట్లనే వదిలేశారు. చెప్పాము ఇప్పుడు పిసిసి పరిగెట్టు గారు మేము అది 1,00,00,000 లక్షలు అవుతున్నది కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. మా ఆలోచన ఆ విధంగా. ఒకసారి చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఎందుకు చిన్న వాళ్ళకు సౌకర్యాలు ఉండాలని ఇమ్మీడియట్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి అదేవిధంగా స్కూల్స్ ఇప్పుడు మన రిజల్ట్స్ వస్తున్నాయి. 10 ఏళ్ళు నువ్వు బంగారు తెలంగాణ చూపించేటప్పుడు రిజల్ట్స్ ఎందుకు రాలే? ఎక్కడ రిజల్ట్స్ లేవు, స్కూళ్ళల్లో డెవలప్మెంట్ లేదు, కనీసం టాయిలెట్స్ లేవు. ఇప్పుడు మన పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరిని ఒక దగ్గర వేసి కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో మనం యంగ్ ఇండియా స్కూల్ పెడతా ఉన్నాం. మన డిస్టిక్లో 3 శాంక్షన్ ఇచ్చాం. పిసిసి గారు మేము భూపతి రెడ్డి గారు సీఎం గారికి అడిగిన తర్వాత బోధన్, రూరల్ 1, ఆర్మూర్ 1 అవి కూడా స్టార్ట్ చేస్తున్నాం.
రేపు ఈఎన్సీని రమ్మన్నా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసి తొందరలో కంప్లీట్ చేస్తాడు. ఎంత ఒక్కొక్కటి 200 కోట్లు. ఎందుకు ఒకటి చాలనుకుంటే లేం కదా. అంటే విద్యార్థులకు చిన్నవాళ్లకు ఉపయోగపడే విధంగా చేయాలని ఎట్ ఏ టైం ఒకటేసారి 1000 మంది భోజనాలకు చేసేటట్టు డైనింగ్ టేబుల్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్ని చేస్తే ఏం చేస్తున్నారు మీరు? ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. దయచేసి ప్రెస్ వాళ్ళు కూడా నేను ఎల్డర్గా చెప్తా ఉన్నాను, బాధగా అనిపిస్తున్నది. వాళ్ళు దొంగతనాలు చేసి ఇంకా ప్రజలకు వచ్చి చేసింది సరిపోకుండా దొయ్యతందుకు ఏం లేదురా బతుకు వచ్చినా కానీ దొయ్యతందుకు ఏం లేవు, అన్ని కథ చేసిపోయినాం. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు, ఎడ్యుకేటర్స్ అందరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో ఒక ఓటు అనేది దుర్మార్గుల చేతులకు పోతే 5 సంవత్సరాలు మనం సఫర్ అవుతాం. చూసాం 5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అన్న బీదవాడు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. ఎవరన్నా ఒక రూపాయి అడుగుతున్నారా? మా వాళ్ళు ఇయ్యంగానే పచ్చదాడుతో ఆఫీసర్లు అడుగుతలేరు, నాయకులు అడుగుతలేరు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 5,000 తీసుకుంటున్నారు కదా, అడుగుతున్నారు మా వాళ్ళు. మరి మా వాళ్ళు కూడా మనుషులు కదా పాపు. ఇది మా డిసిప్లిన్, మాది మా కార్యకర్త. మీరేమో దోసుకొని మాకు కావాలిగా అయింది. అది మనం బళ్ళని పోతులు వేస్తాం చూడు, ఎనిపోతుంది ఆడ తినేసిరా అయింది, మాకు కావాలి అయింది అన్నట్టు. ఇప్పుడు అందరినీ కట్టడే వాళ్ళందరినీ ఏడంటాడో తినమన్నారు, వీడికి కావాలి కాదు మన వచ్చినప్పుడు జయ జయ అంటే చాలు. ఇది వాళ్ళ సంస్కృతి. దయచేసి అటువంటి సంస్కృతిని దూరం పెట్టాలి. అదేవిధంగా కనీసం మా కవిత, మా పక్క ఊరు అమ్మాయి అంకుల్ అంకుల్ అంటుంది, కోడలు నాకెట్ట కోడలు అబ్బాయి, సరే కోడలు, అమ్మాయిని కూడా దూరం పెడతారా మీరు? మన అమ్మాయి చెప్పింది అర్థం చేసుకోండి. కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మీద అంటున్నది వాస్తవాలే కదా మేము చెప్పేది. కనీసము చెల్లెలకు ఆమెకు కూడా ఏం చేయకుండా అన్ని మీరే తింటామంటే మీకు ఏం కావాలి చెప్పండి. అటువంటి వాళ్ళు మళ్ళా ప్రజాప్రతినిధులు ఎట్లయితారమ్మా? కాబట్టి తప్పనిసరిగా డ్వాక్రా సంఘాలకు కూడా బహుశా మన డిస్టిక్లో 1,100 కోట్లు ఇచ్చాం. ఆ ఇంట్రెస్ట్ అంతా మనమే కడతా ఉన్నాం, పబ్లిక్ గవర్నమెంట్ కడతా ఉంది. కాబట్టి అన్ని విధాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో, ఏఐసిసి ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కట్టాం. ప్రజల సమస్యలు విన్నాం, అయినంత మటుకు చేశాం. ఇప్పుడు కూడా దాంట్లో భాగమే ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి దుర్మార్గుల మాట నమ్మకుండా ఇప్పుడు వచ్చి గద్దారుకు ఇంకొకళ్ళకి టైం ఇయ్యని వాళ్ళు ఇప్పుడు వచ్చి అందరికి టైం ఇస్తారట. ఇటువంటి వాళ్ళని మాటలు నమ్మద్దని నేను ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు అవగాహన చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాము. గొలుసులు ఉన్న వాళ్ళ దగ్గర రాక్కోపరాదు, మా దగ్గర గొలుసులు లేవు, పులుసులు లేవు. కొత్తగా ఉన్నాయి తెల్ల బట్టలు. రెడీ ఉన్నాము, ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. మీరు 10 ఏళ్ళు ఇచ్చిన దానికన్నా మేము 2 ఏళ్ళు ఇచ్చింది రెట్టింపుగా ఉంది, మీకన్నా రెట్టింపుగా ఉంది. బరాబర్ దానికి కట్టుబడి ఉంటాం. 8 మంది పరిశీలిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మేము కూర్చొని దీంట్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త నియామకం చేస్తాం. ఇప్పుడు తర్వాత కొత్త తీసుకుంటాం. ఇవాళ జిల్లా కానీ రాష్ట్రం కానీ మొత్తము కరువు కోరల్లో ఎలినో ఎఫెక్ట్తో వర్షం లేని కారణంగా ఇబ్బందుల్లో ఉంది. మరి అలాంటప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏం చేయాలా?
ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలి కదా. అట్లా కాకుండా ఎట్లుందంటే దొంగ అని అరిచినట్టు ఇవాళ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసి మొత్తం ప్రాజెక్టులను తిరుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కారణము వాళ్ళు ఊళ్ళలో తిరిగి ఏం చెప్తున్నారంటే ఈ కరువు ప్రకృతి వల్ల వచ్చింది కాదు, కాంగ్రెస్ వల్ల వచ్చిందని చెప్తా ఉన్నారు. అది ఎంత దుర్మార్గం అంటే ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ కరువు నిజంగానే ప్రకృతి వల్ల వచ్చింది కాదు, ఇది టీఆర్ఎస్ వల్లనే వచ్చిందని నేను అంటూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ప్రతిపాదించినటువంటి తమ్మిడిహెట్టిలో 148 కావచ్చు 52 మీటర్లలో మీరు ప్రాజెక్టు కట్టుంటే ఇలా కరువు ఉండేది కాదు. ఇలా మీరు కమిషన్ల కక్కుర్తిపడి మరి రీడిజైనింగ్ పేరు మీద ఇవాళ కాళేశ్వరం కట్టింది, ఆ కట్టింది కూడా కూలిపోవడం వల్లనే ఇలా 1,00,000 క్యూసెక్స్ నీళ్ళు కిందికి పోతా ఉన్నాయి. మరి మాజీ మంత్రులు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నవాళ్ళు, మున్సిపల్ మంత్రిగా ఉన్నవాళ్ళు, నంబర్ 2లు నంబర్ 3లు అందరు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఇలా మెదడు ఉండి మాట్లాడుతున్నారా, లేకుంటే అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకుంటే పిచ్చిలేసి మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. ఒకడు అంటాడు డ్యామ్లో నీళ్ళు ఆపకుండా కానీ లిఫ్ట్ చేయొచ్చు అని ఒకడు అంటాడు. ఇక్కడ కూడా మన దగ్గర కూడా నిజాం సార్ నీళ్ళు ఎందుకు వదలరని ఒకడు అంటాడు. ఒకడు పోజం పడకలు ఎందుకు లిఫ్ట్ చేయాలని ఒకడు అంటాడు. అంటే జ్ఞానం ఉందా? మరి మీ ఇంతకుముందు మీరే పరిపాలించారు కదా, మీరు ఇచ్చిన గైడ్లైన్సే కదా. ఇప్పుడు నిజంగానే గోదావరి 1,00,000 క్యూసెక్స్ వాటర్ పోతున్నాయి అబ్బా. మరి ఇప్పుడు అది కాళేశ్వరం కూలిపోకుండా ఇవాళ నీళ్ళు వచ్చేటి కదా. ఇక వాళ్ళంటారు అక్కడ ఆపద్దు అంటారు. ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎట్లుందంటే మీకు కొంచెం ఒక్క 2 నిమిషాలు చెప్తా. ఇవాళ తమ్మిడిహట్టి మన కాళేశ్వరం దగ్గర ఏదో కన్నెపల్లి పంపు దగ్గర 5 మీటర్స్ ఏది హెడ్ ఉంటే కానీ పంపు నడవదు. 5 మీటర్స్. అది ఇప్పుడు ఒక 7 పిల్లర్స్ అసలు మొత్తం కూలిపోయినాయి, గేట్లు క్లోజ్ కావు. మీకు అవి నింపుదామంటే కూడా నింపరాదు. అలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వల్ల అక్కడ అసలు నింపద్దు, నీళ్ళు ఉంచద్దు అని చెప్తున్నారు. పైన అన్నారం 10 మీటర్ల హెడ్ కావాలి, వాళ్ళు ఇచ్చిన డిజైన్ అది 10 మీటర్ల హెడ్ కావాలి. సుందిళ్ళ 8.8 మీటర్స్ 8.5 మీటర్స్. మరి ఇవన్నీ నిండాలంటే మనకు దగ్గర 15-20 టీఎంసీల వాటర్ అక్కడ స్టోర్ చేయాలి. వాళ్ళేమో ఒకవైపు క్లోజ్ చేయకుండా బాబు గేట్లు ఇక్కడ నీళ్ళు నింపకూడదు అని వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తే వీళ్ళేమో నింపరు అంటారు. లాస్ట్కు ఏ స్టేజ్కు దిగదారేనంటే మీరు నీళ్ళు నింపకుండా కానీ పారే నీళ్ళకి వెళ్ళి ఎత్తిపోయాలంటాడు. మరి పారే నీళ్ళకి ఎత్తిపోయేదానికి డ్యామ్లు ఎందుకు కట్టినట్టు? అంటే అంతా ఏదో ఒకటి బట్టగాల్సి మీద వేయాలా, కాంగ్రెస్ను బదనాం చేయాలా అనే కార్యక్రమం చెప్పి కానీ వాళ్ళు మాట్లాడడంలో నిజాలు లేవు. ఇవాళ నిజాం సార్లో నీళ్ళు లేవు, ఎట్లా వదులుతారు? ఇవాళ పోచంపాడులో చెప్తా ఉన్నా కదా, మనకి ఇప్పుడు బినోలా లిఫ్ట్ ఉంది, గుత్పా లిఫ్ట్ ఉంది. దాని లెవెల్ ఏంటంటే 1070 ఉండాలి, సో దట్ యూ కెన్ లిఫ్ట్. అది లేదు, ఉన్నాయి ఇప్పుడు పోచంపాడులో మీరు అధికారులను అనుకోండి 1060 ఉన్నాయి. మరి ఇంకా 10 ఫీట్లు దగ్గర తక్కువ వాటర్ ఉన్నాయి, ఎక్కడికి లిఫ్ట్ చేస్తారు? అంటే అవగాహన లేకుండా మాజీ మంత్రులు అట్లనే మాట్లాడుతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు అట్లనే మాట్లాడుతున్నారు. అంటే ప్రజలను తప్పుదో పట్టియాలని చెప్పి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా మానుకోండి, ఇది చెత్త ఈ ప్రొపగండాది అని చెప్పి నేను ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. మీకు తెలుసు మొన్ననే ఎమర్జెన్సీగా ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి కరువును ఎట్లా ఎదుర్కోవాలా, ఒక్కొక్క జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టారు. ఇప్పుడు మన జిల్లాకు యోగితరాణి గారిని పెట్టారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. నిన్ననే రివ్యూ జరిగింది. మనం ఆల్టర్నేటివ్ పంటలు ఎలా రైతులను ఎట్లా కాపాడుకోవాలా, తాగడానికి నీళ్ళు ఏ విధంగా మనం ఇవ్వాలా, ప్రజలకు కావాల్సిన ఈ కరువు నుండి ఎట్లా మన రాష్ట్రాన్ని మన జిల్లాను బయటకు నెట్టాలా, మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అవి బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు అసలు అది భారతీయ జూటా పార్టీ అంటే 100% భారతీయ జూటా పార్టీ. అది నీట్ ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయలేని వేదాలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ని ఏం చేస్తూ ఉన్నారు చూడండి మీరు ఢిల్లీలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ రైట్ని అడుగుతున్నారు. నీట్ సరిగా జరగలేదా అంటే వాళ్ళ మీద అరెస్టులు, వాళ్ళ మీద టియర్ గ్యాస్లు. ఒక ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమనంటే ఇంత తతంగమా? గతంలో నల్ల చట్టాలు కూడా రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి ఇట్లనే చేసారు. మంది పానాలు మొత్తం 6,000 మంది రైతుల పానాలు తిన్నారు వాళ్ళు. ఇవాళ కూడా ఇదే అంటనే ఇలా రామ మందిరం పైసలు తినేస్తున్నారు. రామ మందిరం కట్టినామని చెప్పి దాని పైసలు తినేస్తున్నారు. పిఎం కేర్ల పైసలు అప్పుడు కరోనా పేరు మీద అప్పుడు పైసలు తిన్నారు. కుంభమేళాలు అట్లనే స్కామ్ జరిగింది. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు దేశభక్తి గురించి, రామభక్తి గురించి. అంటే మీరు గమనించాలి, మీరు పత్రికా విలేకరులు ఎవడేం మాట్లాడుతున్నాడు. ఒకడు అంటాడు గొలుసులు గుంజుకోమంటాడు, ఒకడేమో సీఎంను కూడా మర్యాద లేకుండా వాడు వీడు పుట్టాడు అంటాడు. గదేనా కల్చర్ మీ బీజేపీ నేర్పించింది? అంటే మేము మాట్లాడలేదా, మా వాళ్ళు మా పిల్లలకి చెప్తే ఇక మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడతారు. అది పద్ధతి కాదు. ఒకటి మనం ప్రజలతో ఎన్నుకోబడ్డాము, ఒక సిస్టమ్ ఉండాలి కదా. మరీ కల్చర్ లేకుండా అయింది. డెఫినెట్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, ఆ లాంగ్వేజ్ని ఖండిస్తున్నాము.
అది కాదు, మీరు చేయండి, ఏదైనా చేతనైతే చేయండి. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేసినారు చెప్పండి? 12 నెలల్లో నిజామాబాద్కి ఏం తెచ్చినారో చెప్పండి. కాబట్టి ఇలాంటివి నేను చెప్తా ఉన్నాను తీవ్రంగా. ఇంకా ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మేము చెప్తాం, ఇక మా యూత్ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తాం, ఇవాళ అమ్మలక్కలు పోతారు చెప్తున్నాం. మళ్ళీ అంటే ఓడి ఏం చేస్తారో చూస్తాం మేము. మంచిగా అంటే మర్యాద చేయండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీరేం చేస్తే చెప్పుకోండి. అది శాత కాదు, తెలుగు లేకుండా ఆడ నీళ్ళు లేదు, లిఫ్ట్ చేయండి, ఎందుకు లిఫ్ట్ చేస్తారని ఒకటి మాట్లాడతాడు. అడగండి, అది తెలియకుండా అధికారులను అడగండి. మీ జనరేషన్ అడిగినా చెప్తారు, మీకు నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఈ విధమైన వేయడం వల్ల గవర్నమెంట్ ఒకసారి సిన్సియర్గా పనిచేస్తూ ఉంది. ఇవాళ మనము మన జిల్లాను కరువు నుండి ఎట్లా బయటకు వెళ్ళాలో, తాగునీరు సమస్య ఎట్లా తీర్చాలా, రైతులకు ఆల్టర్నేటివ్ విత్తనాలు ఎట్లా ఇవ్వాలా, మన పంటలను ఎట్లా మార్పిడి చేసుకోవాలో వాళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉండి ఒకవైపు మొత్తం జిల్లా యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఇంకొకటి చిన్న సర్ విషయంలో కూడా జిల్లాలో బాగా నడుస్తుంది నాకున్న సమాచారం మేరకు. స్పెషల్లీ నిజామాబాద్ రూరల్లో 293 బూతులలో దగ్గర అన్ని బూతులలో 95% అయిపోయింది. అందులో ఒక 100 బూతులు 100% అయిపోయినాయి ఇవాళ మార్నింగ్ ఉన్న సమాచారం. సో మేము టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 25వ తారీఖు నాడు 24 వరకే టార్గెట్ పెట్టుకున్నాం. ఎలక్షన్ కమిషన్ సరే హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని ఇంకా దేన్నో దృష్టిలో పెట్టుకొని టైం పెంచి ఉండొచ్చు, కానీ మా దగ్గర మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు నీకు 100 ఏమంటారు బూతులు మొత్తం కూడా అయిపోయినాయి, మొత్తం 100% అయిపోయినాయి. ఇంకా మిగతాయి కూడా 3-4 రోజులు అయిపోతాయి. సో దీంట్లో కూడా ఇంకా అది ఇక మళ్ళీ ఈ అంటే ఓటు దొంగతనం మళ్ళీ ఇంక్లూడ్ చేయడము. ఇప్పుడు ప్రాబ్లం కూడా 95% అయినా కూడా 5% దగ్గర ప్రాబ్లం ఎక్కడుందంటే మేము ఫేస్ ఏంటంటే షిఫ్టింగ్ ఓటర్స్. చాలామంది హైదరాబాద్ షిఫ్ట్ అయినారు, చాలామంది నిజామాబాద్ షిఫ్ట్ అయినారు. వాళ్ళు ఆలోచించుకుంటారు అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి, వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతలేరు. వాళ్ళు కొంచెం టైం ఉంది కాదు, ఇంకా మళ్ళీ ఆలోచించి చెప్తామని. కానీ అదర్వైజ్ దాంట్లో ఇంకా ఏం ఇబ్బంది కూడా లేదు. సర్లో కూడా కంప్లీట్గా అంటే మనం 100% సక్సెస్ఫుల్ ఉంది. బికాజ్ ఇప్పుడు ఏఐసిసి నుండి పీసీసీ దాకా అందరు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. సో అందరు కూడా కార్యకర్తలు కూడా అందరు కూడా మనము ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు 10 మందికి ఎవరైతే కోఆర్డినేటర్స్ ఇచ్చినామో వాళ్ళు మండల లెవెల్ కోఆర్డినేటర్స్ అందరు కూడా సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉన్నారు. 100% మనం కంప్లీట్ చేస్తాం ఈ 24 లోపల. థ్యాంక్ యూ. ఆ రకంగా అంత దిగజారు ఎందుకు మాట్లాడాలి? డబ్బులు కడుతున్నాం, ఇంకొక 10 అప్రూవల్ కొని ఇవన్నీ ఒక డిజైన్ పైన చేసి అన్ని జిల్లాల్లో ఈ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఒక పని చెప్పానండి, నిజామాబాద్ విషయం తీసుకున్నాం. మా అరవింద్ గారు చాలా పెద్ద మాట్లాడుతున్నారు. మరి వారు కూడా రెండోసారి పార్లమెంట్ మెంబర్ కదా, ఏం తీసుకొచ్చారు కేంద్రం నుంచి చెప్పండి. ఇలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు కూడా సుదర్శన్ రెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రి నిజామాబాద్ మెడికల్ కళాశాల తెచ్చాం. అది ఎంత గొప్ప అచీవ్మెంట్ అది. ఆడ రాజశేఖర రెడ్డి ఇచ్చిన తెలంగాణ యూనివర్సిటీ టీఆర్ఎస్ ఏమైనా వచ్చినాయి మన రాష్ట్రానికి. మొన్న మేము వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాము, అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చాం, రోడ్లు తీసుకొస్తా ఉన్నాం. హ్యామ్ కింద అన్ని నియోజకవర్గాలు రోడ్లు వస్తూ ఉన్నాయి. నిజామాబాద్కి రావాల్సిన అభివృద్ధి అంతా వస్తూ ఉంది. ఎన్ని లిఫ్ట్ స్కీమ్లు ఇచ్చాము అప్పుడు కాంగ్రెస్ హయాంలో, గుత్పా, అలీసాగర్, ఎన్ని లిఫ్ట్ తీసుకొచ్చాం మేము. రైతుల కొరకు ఎన్ని కార్యక్రమాలు చేశాం. ఇవాళ వాళ్ళు ఏమైనా చేసింది ఉంటే మేము ఫలానాది చేసామని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏది లేకుండా ఊరికే మాటలు చెప్పి ఎన్ని రోజులు మీరు శ్రీరామచంద్ర పేరు చెప్పి ఓట్లు అడుగుతారు? ప్రజలు అడుగుతారు. ఇలా దేవుడే. మేము కూడా నిన్న ఇవాళ అంత పూజా కార్యక్రమం ఉన్నాం. ఇవాళ కూడా మేము మా భూపతి అందరం ఆంజనేయ స్వామికి ఒకటి మంటపానికి శంకుస్థాపన చేసాం. రోజు మేము కూడా దేవుని మొక్కుతాం. బట్ నెవర్ ఇన్ అవర్ లైఫ్ ఆస్క్ ఓట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. భగవంతుడు చూడ భగవంతుడు, రాజకీయాలు చూడ రాజకీయాలు. ఈ మిక్స్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఓటు దండుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. ఇలా అదే ఎమ్మెల్యే అన్నాడు మెడల్ వంచాలి. ఏంది మెడల్ వంచేది? ఇప్పుడు 15 కోట్లు 25 కోట్ల ఉద్యోగాలు రావాలి మనకి ఇప్పటి వరకు. ఎవరు మెడల్ వంచాలి ఇప్పుడు? నేను ఆ మాట ప్రధానమంత్రి పెద్ద పదవులు ఆయన ఎవరు మెడల్ వంచాలి? 15 లక్షలు జామనియా తయారు సార్ आपके अकाउंट में आ गए, మరి ఎవరు మెడల్ వంచాలి ఇప్పుడు? మీకేమైనా వచ్చినట్టు ఏం సపోర్ట్ చేస్తలేము. ఏం మాట్లాడుతారు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ దృక్పథము, కాంగ్రెస్ పార్టీ పాలసీ. ఇలా ఇరిగేషన్ మంత్రిగా ఉండే సుదర్శన్ రెడ్డి గారు ఎంత తపన పడి తిరిగి చేసి పనులు చేశాం కదా. మెడికల్ కళాశాల కోసం మేము ఢిల్లీలో ఏమేమి యాగ్ చేసామో మాకు తెలుసు. ఈ ఫలానా చెప్పుకోదగ్గ పని మీరేమైనా చేశారా? టీఆర్ఎస్ నాయకులు చేశారా?
ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి ఉండే కదా, వారిని అడుగుతున్నా ఏం తెచ్చారు. మొన్న ధర్నా మోహన్ రెడ్డిలు జవాబు చెప్పినట్టు ధర్నా ఏంది ధర్నా, మీరు పెట్టి పెడితే మేము ఫండ్స్ తెచ్చినాం. ఎన్ని కోట్లు తెచ్చాం మెడికల్ కాదు ఆ భీమ్గల్కి 7 కోట్లు తెచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 4.25 కోట్లకి 3 కోట్లు రిలీజ్ చేసాం. ఇంకా 4.25 ఫైనాన్స్లో క్లియరెన్స్ ఉంది. నిన్న ఒక మినిస్టర్తో మాట్లాడా, కంప్లీట్ చేస్తామాట. ఎక్కడ అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్. మాకేమేది పేద ప్రజల సంక్షేమం కాక అభివృద్ధి రెండు చేసుకుంటూ పోతాం. మీరు పని చేయరు, చేసిన వాడిని చేయనియరు, ఇబ్బంది పెడతారు. ప్రజల ఆకాంక్షల మేరకే పరిపాలన జరగాలి. దానికోసం ప్రజలు మనం ఎన్నుకున్నారు. తప్పిదాలు అంతా జరుగుతాయి. మేము మా వల్ల కూడా తప్పిదాలు జరుగుతాయి. మేము పదే నేను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని ఎందుకు అసెంబ్లీ రమ్మంటాం? అనుభవం ఉంది, మాకు సలహాలు సూచనలు ఇవ్వమంటారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది కదా, రారు, పలకరు, ప్రజాక్షేత్రాలు ఉండరు, మళ్ళీ అసలైన ఆరోపణలు చేస్తారు. మేము ఓపెన్ టు డిబేట్కి ఓపెన్ ఉన్నాం. భేషజాలు లేవు, తప్పిదాలు జరిగితే సరిదిద్దుకుంటాము, అన్నీ ఉన్నాయి మాకు. కానీ అల్టిమేట్గా ప్రజలకి డెవలప్మెంట్ ఇవ్వాలి, సంక్షేమం ఇవ్వాలి, అదే ధ్యేయంగా పోతాము.